పెక్యులియర్ నేచర్ అండ్ దేర్ మనం చదువుకున్నాం. తెలుగు వెర్షన్ మా గురువు గారు రాసింది ఆ జిస్ట్ ని మనం చదువుకున్నాం కదా. సో నిన్న మనం చదువుకున్నప్పుడు ఆ బిగినింగ్ లో మన క్యూర్ గురించి చెప్పారు. సో అదొక్కసారి మళ్ళా రివైజ్ చేసి నెక్స్ట్ టాపిక్ కి వెళ్తాను. ఎందుకంటే హ్యాన్మెన్ గారు అలోపతిని ఎందుకు వదిలేశారు అన్నది మనకి ఏమంటే అది ఫ్యాన్ పెట్టు, ఫ్యాన్ పెట్టు, ఫ్యాన్ బాగా పెట్టు. ఉత్తమ ఆదర్శ రోగ నివారణము త్వరితముగా, సౌమ్యంగా, శాశ్వత ఆరోగ్య పునఃప్రాప్తమై. అంటే మీకు ఇది పీడిఎఫ్ పెట్టాం చూడండి. ఈ రోజు చెప్పబోయేవి లెసన్స్ ఫోటో తీసి పెట్టాను వాట్సాప్ లోని. అది డౌన్లోడ్ చేసుకొని చూడండి. చూసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బట్ టఫ్ గా ఉంటది కానీ ఒకసారి నేను చెప్తూ ఉంటే దాన్ని అలా చూస్తూ ఉంటే కొద్ది కొద్దిగా బాగా అర్థం అవుతుంది. ఏ బుక్ చూడకుండా మనం నేను ఇలా చెప్తూ ఉంటే కొద్దిగా మీకు అర్థంగా ఉంటది. సో అలాంటి ప్రయత్నం చేయండి. సో ఉత్తమ ఆదర్శ రోగ నివారణము త్వరితంగా, సౌమ్యంగా, శాశ్వత ఆరోగ్య పునఃప్రాప్తమై అనగా వ్యాధి వచ్చుటకు ముందున్న ఆరోగ్య స్థితి యొక్క పునరాగత స్థితి, లేక రోగికున్న వ్యాధి సర్వతోముఖముగా తొలగిపోయి లేదా నశించిపోయిన స్థితిగా. అంటే వ్యాధి శరీర భాగమునకే కాక రోగి మొత్తమునకు సంబంధించిన దగ్గు చేత అతి త్వరితమైన, అతి విశ్వసనీయమైన, అతి అనపకారమైన, సులభగ్రాహ్య సూత్రములపై ప్రాప్తించిన స్థితిగా ఉండను అంటారు. అంటే క్యూర్ అన్నది ఎలా ఉంటుందని మనకి ఆర్గనాల్లో మనకి చెప్పారు కదా. సో దాని గురించే మనకి చెప్తున్నారు మళ్ళా ఇక్కడ కూడా. క్యూర్ అన్నది ఎలా ఉంటుంది, ఉత్తమ ఆదర్శ రోగ నివారణ అన్నారు. అంటే రియల్ క్యూర్, నార్మల్ క్యూర్ కాదు. సో ఐడియల్ క్యూర్ అన్నది ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నారు. త్వరితముగా అంటే ర్యాపిడ్, సౌమ్యముగా అంటే జెంటిల్, అండ్ పెర్మనెంట్ శాశ్వత ఆరోగ్య పునఃప్రాప్తం. సో ఇక్కడ permanent దానికి పెర్మనెంట్ అనే పాయింట్ చెప్తూ ఉన్నారు. ఏంటది పెర్మనెంట్ అంటే? శాశ్వత ఆరోగ్య పునఃప్రాప్తం అంటే ప్రీవియస్ స్టేట్ ఆఫ్ హెల్త్ కి మాత్రమే మనం తీసుకెళ్ళగలం కానీ అంతకు మించి మనం ముందుకి తీసుకొని వెళ్ళలేమన్నది పాయింట్ అనమాట. అందుకే రిస్టోర్ ది సిక్ టు హెల్త్ అని చెప్తారు. సో రిస్టోర్ ది సిక్ టు హెల్త్ అంటే, రీస్టోర్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ హెల్త్ ఏదైతే ఉందో ఆ హెల్త్ నుంచి మళ్ళా నార్మల్ కి తీసుకొని రాగలం తప్ప ఆ హెల్త్ కన్నా ఇంకా బెటర్ హెల్త్ అండ్ బెస్ట్ హెల్త్ కి తీసుకొని వెళ్ళలేము అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో అంటే అదే చెప్తున్నారు అక్కడ. అనగా వ్యాధి వచ్చేటకు ముందున్న ఆరోగ్య స్థితి యొక్క పునరాగత స్థితి, లేక మళ్ళా క్యూర్ గురించి ఇంకా అది కాకుండా రోగికున్న వ్యాధి సర్వతోముఖముగా తొలగిపోయి లేదా నశించిపోయిన స్థితిగా. అంటే ఆల్ రౌండెడ్ గా రోగికున్న డిసీజ్ అంటే ఏదో ఇప్పుడు ఫిజికల్ సిమ్టమ్స్ ఏవో వచ్చాయి, నాకు హెడేక్ వచ్చింది లేదా కడుపు నొప్పి వచ్చింది, సో అది తగ్గిపోయింది. అది తగ్గిపోయినంత మాత్రాన క్యూర్ అయినట్టు కాదు. సో ఆల్ రౌండెడ్ గా సర్వతోముఖంగా మొత్తం ఆ డిసీజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోవాలన్నమాట. అది కాకుండా లేదా తొలగిపోయి లేదా నశించిపోయిన స్థితిగా. సో ఆ డిసీజ్ ఏదైతే ఉందో పూర్తిగా ఎనిహిలేట్ అయిపోవాలి. అసలు ఇంకా ఎక్కడ ఏ ట్రేసు కూడా ఉండకూడదు. అది ఇట్ ఇంక్లూడ్స్ దేర్ బాడీ, దేర్ మైండ్, కలిపి అన్నీ కలిపి ఇంకా ఏది లేనప్పుడు మాత్రమే దాన్ని మనం క్యూర్ అని అనగలం తప్ప మామూలుగా క్యూర్ అని సిమ్టమ్స్, నార్మల్ గా సిమ్టమ్స్ బయటికి కనిపించినంత మాత్రాన దాన్ని మనం క్యూర్ అని చెప్పలేమని చెప్తున్నారు అన్నమాట. అంతేకాకుండా అతి త్వరితమైన అంటే మోస్ట్ ర్యాపిడ్ గా, అతి విశ్వసనీయమైన మోస్ట్ ట్రస్టెడ్ గా, అండ్ అతి అనపకారమైన అంటే దాని వల్ల మళ్ళా అపాయం అనేది కలగకూడదు ట్రీట్మెంట్ వల్ల, సులభ గ్రాహ్య సూత్రములపై ప్రాప్తించిన స్థితిగా ఉండండి.
సులభగ్రాహ్య సూత్రములు అంటే ప్రిన్సిపల్స్ చాలా సింపుల్ గా ఉండాలి. ఆ ప్రిన్సిపల్స్ సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టే ఉండాలి తప్ప ఆ ప్రిన్సిపల్స్ మోస్ట్ కాంప్లికేటెడ్ గా ఉంటే ఎవరికి అర్థం కాక ఎవరు ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట. సో అందువల్ల ఆ ప్రిన్సిపల్స్ కూడా అంటే ట్రీట్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ కూడా మనకి ఈజీగా అర్థం అవ్వాలి. ట్రీట్మెంట్ అనేది చాలా ర్యాపిడ్ గా ఉండాలి, చాలా మోస్ట్ ట్రస్టెడ్ గా ఉండాలి. అసలు దీని వలన ఏ అపకారము కూడా జరగకూడదు అనమాట. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ అని వారు రోగ నివారణ నిర్వచించిరి అన్నారు. సో ఐడియల్ క్యూర్ అనేది ఏదైతే ఉందో ఇది ఇన్ని రకాలుగా ఉండాలని మనకి చెప్తున్నారు. అలాంటి నివారణ సో ఇప్పుడు ఏదైతే మనకి డిస్క్రైబ్ చేశారో ఐడియల్ క్యూర్ గురించి, ర్యాపిడ్, జెంటిల్, పెర్మనెంట్ అని ఏదైతే చెప్పారో, కంప్లీట్ ఎన్హిలేషన్ ఆఫ్ ది డిసీజ్ అని ఏదైతే చెప్పారో, మోస్ట్ క్విక్ గా, మోస్ట్ ట్రస్టెడ్ గా, మోస్ట్ డేంజర్ అన్నది లేకుండా ఈజీలీ కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్స్ అంటారు కదా. సో ఆ ఈజీలీ కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్స్ మీద జరిగిన దాన్ని మాత్రమే క్యూర్ అని అంటారు. అలాంటి క్యూర్ ఏదైతే ఉందో అంటే క్యూర్ ని డిఫైన్ చేసిన ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమీ కూడా అలాంటి నివారణ వారు అలోపతి వైద్య చికిత్సలో వచ్చుట లేదని గ్రహించరు అన్నారు. అంటే అలాంటి క్యూర్ అనేది అలోపతిక్ ట్రీట్మెంట్ లో అసలు రావడం లేదు, జరగడం లేదు అని చెప్తున్నారు. డాక్టర్ హ్యాన్మెన్ గారి కాలంలో ముఖ్య వైద్య విధానములుగా ఉన్న ఈ క్రింది వానిలో ఏ ఒక్కదానిలో తాను ఆశించిన నివారణను చూడలేదని చెప్పి అంటున్నారు. సో హ్యాన్మెన్ గారి టైంలో ముఖ్యంగా అప్పుడు జరిగే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మెడికల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేటిలోని కూడా ఈ ఐడియల్ క్యూర్ అనేది ఏదైతే ఉందో అది జరగడం లేదని ఆయన చెప్పారని చెప్తున్నారు. మా తెలుగులో రచించిన ఆర్గనాన్ ప్రసంగ గ్రంథములను చూడుడు అన్నారు. సో మా గురువు గారు రాసిన ఆర్గనాన్ బుక్ లో చూస్తే అప్పుడున్న వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పారని చెప్తున్నారు అనమాట. ఆనాడు ఉన్న వైద్య విధానంలో ముఖ్యముగా విభిన్న గుణౌషధ చికిత్సలో, విరుద్ధ గుణౌషధ చికిత్సలో గల వైగుణ్య సూత్రీకరణ ద్వారా ఆదర్శ రోగ నివారణ వచ్చట్లేదని ఈ క్రింద ఉదహరించిన 3 విధానముల్లో డాక్టర్ హ్యాన్మెన్ గారు తెలుసుకోండి అంటున్నారు. సో అప్పుడులో ఉన్న ఆ టైంలో ఉన్న మెడికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అందులోని మోస్ట్ ఇంపార్టెంట్ గా విభిన్న గుణౌషధ చికిత్స అంటే మనకి అలోపతి అన్నమాట. అలోపతి కానివ్వండి ప్లస్ విరుద్ధ గుణౌషధ చికిత్స అంటే డిఫరెంట్. విరుద్ధ గుణౌషధ చికిత్స అంటే డిస్సిమిలర్ ట్రీట్మెంట్స్. సో ఆ డిస్సిమిలర్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ లేదా అలోపతి కానీ, అంటే అలోపతి అంటే రకరకాలైనవి అన్నమాట. సో ఈ రకరకాలైన ట్రీట్మెంట్స్ ఇవ్వడం, రకరకాలైన మందులు ఇవ్వటం, లేదా ఈ డిస్సిమిలర్ గా చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్న వైగుణ్య సూత్రీకరణ ద్వారా, వైగుణ్య సూత్రీకరణ అంటే మనం సాగుణ్య సూత్రం అని మనం చెప్పుకున్నాం. సాగుణ్య సూత్రం అంటే ఏంటి? మనకి సాగుణ్య సూత్రం అంటే ఏంటి? సిమిలర్స్, లా ఆఫ్ సిమిలర్స్ అని మనం చెప్పుకుంటాం. సో దాన్ని సాగుణ్య సిద్ధాంతం అని మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ వైగుణ్య సూత్రీకరణ అంటే డిస్సిమిలర్ అన్నమాట. అక్కడ ఇక్కడ ఒక ప్రిన్సిపల్ లేదు. ఆ ప్రిన్సిపల్ కి డిస్సిమిలర్ గా ఇష్టం వచ్చిన మన హోమియోలో ఖచ్చితంగా క్లియర్ కట్ గా ఆ సిమిలర్ సిమ్టమ్స్ ని ఉన్న రెమెడీనే మనం ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేస్తాం. బట్ అక్కడ డిస్సిమిలర్ గా ఉన్న ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యి ఇచ్చే ట్రీట్మెంట్ లోని ఐడియల్ క్యూర్ అనేది రావడం లేదని హ్యాన్మెన్ గారు తెలుసుకున్నారనమాట. సో ఆయన తెలుసుకున్న పాయింట్స్ ఏంటి ఏంటి అన్నది, ఈ పాయింట్స్ వల్లనే వీటిని బేస్ చేసుకునే ఆయన నెక్స్ట్ రీసెర్చ్ కి ముందుకి వెళ్ళారనమాట. అందులో మెయిన్ ఏంటంటే వ్యాధి పైకెంతగా నివారణమైనట్లు ఉన్నను మూల రూపం మాత్రం ప్రతిసారి జరుపు వైగుణ్య చికిత్సతో వృద్ధి చెందుతూ తుదకు అనివార్య రూపం ఎత్తుచున్నది అన్నారు.
ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనలో, మనం కాదు, మనలో చాలా మంది, ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నాకు 2011లో కొద్దిగా అలా వెర్టిగో కనిపిస్తూ ఉండేది అనమాట. వెర్టిగో కనిపిస్తూ ఉంటే నాకు బీపీ చూసుకుంటే 120/110 అలా ఉండేది. సో బీపీ కొద్దిగా ఎస్పెషల్గా ఆ లోయర్ది డైస్టాలిక్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా కనిపించేది. దాంతోపాటు నాకు వెట్టుగా ఉండేది అనమాట. అలా అయితే ఒకరోజు మామూలుగా మా ఊరు పక్కన ఉన్న మునగపాక పిహెచ్సికి వెళ్ళాను. మామూలుగా వెళ్ళాను, ఎందుకో వెళ్ళాను. అక్కడ ఒక మేడము, పేరు చెప్పను, హోమియో మేడం ఒక ఆవిడ అందులోని వర్క్ చేస్తూ ఉన్నారు, హోమియో డిపార్ట్మెంట్ లో. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి మామూలుగా ఇలా చెప్తే, ఏముందండి దీనికి అంత పెద్ద ఆలోచించేది ఏముందండి, ఇగో నేను బీపీ టాబ్లెట్ చెప్తాను, ఆ బీపీ టాబ్లెట్ రోజు వేసుకోండి, ఏముంది, ఈజీగా తగ్గిపోద్ది, ఏముంది రోజు ఒక టాబ్లెట్ వేసుకోవడం మీకు పెద్ద ఇబ్బందా, పెద్ద కష్టమా అని అన్నారు. చాలా బాధ కలిగింది ముందుగా, తర్వాత చాలా కోపం వచ్చింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకొని అని వదిలేసి, అలానే మేడం అని చెప్పేసి, "ఆ, అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను." అప్పుడు ఎందుకంటే ఆవిడ పిహెచ్సిలో అలోపతినే చేస్తారు మొత్తం కూడా. సో ఓకే అని వచ్చేసాను. ఆ తర్వాత నేను కొన్ని సిమ్టమ్స్ చూసి ఏదో మందు వేసుకున్నాను, తగ్గిపోయింది. ఆ ఇబ్బంది అయితే తగ్గిపోయింది. దాంతోపాటు ఆ బీపీ కూడా నార్మల్కి వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనమే మన సిస్టమ్ మీద నమ్మకం లేక దారుణాతి దారుణంగా మన సిస్టమ్ ని డిగ్రేడ్ చేసే వాళ్ళు ఎవరంటే మనమే. మనం డిగ్రేడ్ చేయడం వల్లే మన సిస్టమ్ ఎలా ఉంది. అది ఒక టైప్. ఇంకొక టైపు ఉంటారు, ఏది మాట్లాడినా ఇంక హోమియోనే అద్భుతం అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాస్తవం, అది వాస్తవం, చాలా బాగుంటది. కానీ మన చేతలకు వచ్చేసరికల్లా, మనం ఆ ట్రీట్మెంట్ పేషెంట్లు వచ్చేసరికల్లా మనం ఫెయిల్ అయిపోయి, మన మందులతోని మనం సరిగైన వైద్యం వాళ్ళకి చేయలేక వాళ్ళని మళ్ళా అలోపతికి వెళ్ళేటట్టు చేస్తే, రెండు ఎక్స్ట్రీమ్స్ కూడా మనకి డేంజరస్. బట్ కానీ మన పట్ల పూర్తి బాధ్యత ఉంది. మన సిస్టమ్ ని మనం బాగా అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద అయితే ఉంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వ్యాధి పైకి ఎంతగా నివారణమైనట్లు ఉన్నను అంటే, డిసీజ్ బయటికి మనకి ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది, లేదా ఫ్రీక్వెంట్ తలనొప్పి వచ్చింది, టాబ్లెట్ వేసాము, ఇంగ్లీష్ టాబ్లెట్ తలనొప్పి వచ్చిందని, లేదా కడుపు నొప్పి వచ్చిందని టాబ్లెట్ వేసాము, లేదా ఇంకో ప్రాబ్లం వచ్చింది, ఇంకో ప్రాబ్లం వచ్చింది, టాబ్లెట్ వేసాము, బయటికి చూస్తే అంతా నార్మల్ గానే ఉంది. లేదా రోజు బీపీ ఉంది, బీపీ టాబ్లెట్ వేసుకున్నాము, బీపీ టాబ్లెట్ వేసుకుంటే బీపీ తగ్గిపోయింది, నార్మల్ గానే ఉంది. ఈ నార్మల్ గా ఉండడం ఏంటంటే, ఇదే ఇక్కడ చెప్తుంది అదే అన్నమాట. వ్యాధి పైకి ఎంతగా నివారణమైనట్లున్నను, పైకి చూస్తే అది బాగానే ఉంది, క్యూర్ అయిపోయినట్టే అనిపిస్తూ ఉంది. కానీ ఇంటర్నల్ గా జరిగేది ఏంటి, మూల రూపం మాత్రం ప్రతిసారి జరుపు వైగుణ్య చికిత్సతో. సో ఎవ్రీ టైం ఆ ఇంటర్నల్ గా ఉన్న క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది మనం చేయించుకునే లేదా మనం చేసుకునే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ది సో కాల్డ్ అలోపతిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ అలోపతి అని కాదు, అదర్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీట్మెంట్ తో ఎవ్రీ టైం మనం చేయించుకునే ట్రీట్మెంట్ల వల్ల ఇంటర్నల్ గా ఆ మూల రూపం అని ఏదైతే అన్నారో అది అలాగా వృద్ధి చెందుతూ అలా పెరిగిపోతూ పెరిగిపోతూ తుదకు అనివార్య రూపం ఎత్తుచున్నది అన్నారు. తుదకు అనివార్య రూపం అంటే ఇన్క్యూరబుల్ డిసీజెస్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. అసలు ఈ ఫిలాసఫీని, ఈ ఒక్క పాయింట్ ఫిలాసఫీని కనుక మనం బాగా అర్థం చేసుకోగలిగితే, అదర్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలంటే భయపడతాం. మన పిల్లలకి ఒక మందు వేయాలంటే మనం భయపడతాం. ఎందుకంటే ఎస్పెషల్ గా పిల్లలకి పిల్లలకి మనం వేసే ఈ అలోపతి మందుల వలన ఫైనల్ గా జరిగేది ఇదే. మనం ఆల్రెడీ ఒక స్టేజ్ కి వచ్చాం. ఇప్పటి నుంచి మనం హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంటర్నల్ గా ఇంకా ఏవేవైతే
ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయితే అవుతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చేయాల్సింది, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మన చిల్డ్రన్ అందరినీ కూడా పూర్తి హోమియో వైద్యంలోనే ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అదర్వైజ్ ఏముంది, జ్వరం వచ్చింది జ్వరమే కదా, డోలో 650 వేసేద్దాం, లేదా ఏముంది ఏ సెఫిక్సిమో వేసేద్దాం, ఏదో సిరప్ వేసేద్దాం, ఏదో యాంటీబయాటిక్ సిరప్ వేసేద్దాం, లేదా డోలో వేసేద్దాం, ఇంకా రకరకాలైన మందులు, ఏముంది దగ్గే కదా కాఫ్ సిరప్ వేసేద్దాం. మీరు ఏం చేస్తున్నారు? దీనివల్ల జరుగుతున్నది ఏంటి? ఇంటర్నల్ గా జరుగుతున్నది ఏంటి ఆలోచించారా ఎప్పుడైనా సరే? ఇంటర్నల్ గా జరుగుతున్నది ఏంటంటే, ది ట్రీట్మెంట్స్ మనం ఏవైతే తీసుకుంటున్నామో, ఏవైతే మందులు మనం ఇస్తూ ఉన్నామో, ఈ మందుల వలన ఇంటర్నల్ గా ఉన్న ఆ డిసీజ్ ఏదైతే ఉందో, ఆ డిసీజ్ అంతకంతకు పెరిగిపోయి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎవ్రీ టైం కూడా అది ఇంటర్నల్ గా పెరిగిపోతూ ఉంటది అనమాట. దాని ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే ఇన్క్యూరబుల్ డిసీజెస్ లోకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. ద ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ ఇన్క్యూరబుల్, లేదా క్రానిక్ డిసీజెస్. ఈ క్రానిక్ డిసీజెస్ కానీ ఇన్క్యూరబుల్స్ కానీ ఫైనల్ గా వచ్చేది మనకి ఇవే అన్నమాట. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే, హ్యాన్మెన్ గారు చెప్పిన ముఖ్య కారణం, మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డిసీజెస్, ఆ ఇంటర్నల్ గా ఉన్న ఆ ప్రైమరీ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా మనకి ఇగ్నైట్ చేసేది ఏంటంటే, దాన్ని చాలా స్పీడప్ చేసేది ఏంటంటే మనం తీసుకునే ట్రీట్మెంట్స్ అన్నమాట. ఈ మనం తీసుకున్న ట్రీట్మెంట్స్ ఎంత దారుణమైన పరిస్థితిలోకి మనల్ని నెట్టేస్తాయంటే, టోటల్ గా కంప్లీట్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ లోకి మనందరం కూడా వెళ్ళిపోతాం అన్నమాట. ఇది ఒక స్ట్రాంగ్ వైటల్ ఫోర్స్, చాలా స్ట్రాంగ్ జెనెటిక్స్ ఉన్న వాళ్ళు అంతగా కనిపించకపోవచ్చు ఈ జనరేషన్ లో. బట్ ఈ జనరేషన్ కి అలాగా డిసీజెస్ అలా పెరిగిపోతూ పెరిగిపోతూ ఉంటూనే ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. సో ఎందుకు అంటే మనం చేయించుకునే ట్రీట్మెంట్స్ వలన అంతలా పెరిగిపోతున్నాయి. కమింగ్ 100 years ఇంకా మోస్ట్ డేంజరస్ గా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 100 years ని మనం యూనిట్ గా తీసుకుంటే, ఒకవేళ 1925 స్టేట్ ఆఫ్ హెల్త్, ఇప్పుడు 2025 స్టేట్ ఆఫ్ హెల్త్ ని కనుక మనం కనుక కంపేర్ చేసుకుంటే, మన ఊహకు అందనన్ని మార్పులు వచ్చేసాయి జనాల్లో. అంతవరకు అవసరం లేదు. ఈ 20-25 years లోనే, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకే, ఈ 25-30, ఒక 30-40 years లోనే చాలా చాలా మార్పులు వచ్చేసాయి. స్టేట్ ఆఫ్ హెల్త్ లో కానివ్వండి, లేదా వే ఆఫ్ ట్రీట్మెంట్స్ లో కానివ్వండి, వీటన్నిటిలోని కూడా చాలా మార్పులు వచ్చాయి. సో ఈ మార్పులు వస్తున్న ప్రతిసారి కూడా మనకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా డిసీజెస్ అంతకంతకు రెట్టించిన స్పీడ్తో పెరిగిపోతాయి అన్నది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలన్నమాట. అదర్వైజ్ ఏముందిలే జ్వరమే కదా సిరప్ వేసేద్దాం, లేదా ఏముంది ఆ తగ్గే కదా కాఫ్ సిరప్ వేసేద్దాం, ఏముంది, చాలా సింపుల్. ఎంత సింపుల్ గా తగ్గిపోతున్నప్పుడు ఎందుకు మనం కష్టపడ్డాం అని అనుకుంటారు. బట్ కానీ ఈ ఇప్పుడు ఎగ్జిబిట్ అయిన ఆ సింపుల్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ఏదైతే ఉందో, ఆ సింపుల్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ని మనం అన్ని రకాలుగా దాన్ని కొట్టి 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 లోపల నుంచి బయటకు వస్తున్న ఆ పాము ఏదైతే ఉందో, ఆ విషపాము ఏదైతే ఉందో, దాన్ని కొట్టి 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 నేను లోపల ఉండను బయటకు వచ్చేస్తాను అంటే, బాడీ లోపలికి ఉండను బయటకు వచ్చేస్తానని కాదు, మన వైటల్ ఫోర్స్ ఇది లోపల ఉన్నది ఈ విషం, దీన్ని నేను బయటికి పంపించేయాలని అది బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటే, మనం దాన్ని మళ్ళా మళ్ళా లోపలికే తోసుకొని 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 ఇంకా వైటల్ ఫోర్స్ అలసిపోయి, అది లోపల ఉన్న వ్యాధిని బయటికి పంపించలేక అలసిపోయి సొలసిపోయి ఇంకా సకంబ్ అయిపోయి ఆ డిసీజ్ కి, ఒక క్రానిక్ డిసీజ్ లోకి దింపేస్తుంది అనమాట. సో ఎట్టి పరిస్థితిలోనూ మీ పిల్లలకు కానివ్వండి, మీకు కానివ్వండి, ఇంటర్నల్ గా ఇంటర్నల్ నుంచి బయటకు వచ్చే ప్రతి కంప్లైంట్ ని కూడా, ప్రతి ఇబ్బందిని కూడా మీరు ఎంత అద్భుతంగా, ఎంత బాగా మీరు దాన్ని హ్యాండిల్ చేసి హోమియోపతిక్ గా మీరు ట్రీట్మెంట్ చేస్తారో,
ఇంటర్నల్ గా వాళ్ళకి అంత అద్భుతమైన ఆరోగ్యాన్ని మనం ప్రసాదించిన వాళ్ళు అవుతాం అనమాట. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఈ లాజిక్ ని మనం బాగా అర్థం చేసుకుంటేనే మనం హోమియోపతిని పూర్తిగా నమ్మగలుగుతాం అనమాట. అదర్వైజ్ లేకపోతే మనం అసలు హోమియోపతిని నమ్మనే లేము. అదే కాదు, మనకి వచ్చే చాలా క్వశ్చన్స్ కి ఇందులోనే ఆన్సర్ ఉంది. ఎందుకు బీపీలు పెరిగిపోతున్నాయి, ఎందుకు షుగర్లు పెరిగిపోతున్నాయి, ఎందుకు థైరాయిడ్లు పెరిగిపోతున్నాయి, ఈ ఆన్సర్ ఏంటి? వీటన్నిటికీ ఆన్సర్ ఎవరైనా, ఏ అలోపతి డాక్టర్ అయినా సరే వీటికి ఆన్సర్ చెప్పగలరా? ఒక్క హోమియోపతి సిద్ధాంతాలు మాత్రమే వీటన్నిటికీ ఆన్సర్ చెప్పగలరు. మిగతా ఏ అదర్ సిస్టమ్స్ కూడా ఆన్సర్లు చెప్పలేవు. సో ఇది బాగా, ఈ సిద్ధాంతాలను మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే మనం అంత అద్భుతంగా మనం ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళాలనే జిజ్ఞాస ఇంకా ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా నేను ఎప్పుడూ చెప్పే పాయింటే, మీ ఒక్కరికి మాత్రమే, మీ ఒక్కరికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు ఈ అవకాశం. ఏంటి? ఒక జనరేషన్ ఆరోగ్యాన్ని మార్చగలిగే అవకాశం భగవంతుడు మిమ్మల్ని హోమియో డాక్టర్ని చేసి ఆ అవకాశాన్ని మీ ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు. సో ఆ అవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటామో అంత మనం, ఆర్గనాల్లోని మనకి చెప్తారు ఏంటి, ఎవరైతే నా ప్రిన్సిపల్స్ ని బాగా ఫాలో అయ్యి నా వైద్యాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారో హీ విల్ రీచ్ గాడ్ అని చెప్తారనమాట ఆర్గనాల్లోని. చూడండి, మీకు ముందు ప్రిఫేస్ లోని వాటిలోని ఫోర్వర్డ్ లోని వాటిలోని ఉంటది, ఒకసారి చూడండి. సో ఇది మా గురుగారు కూడా చెప్పేవాళ్ళు అనమాట. సో మోక్షానికి ఇది కూడా ఒక అద్భుతమైన మార్గం. ఎందుకంటే మోక్షానికి చాలా చాలా చెప్తూ ఉంటారు. సో నాకు తెలియని వాళ్ళు కూడా సో మనకి ఇక్కడ మెయిన్ గా ఇంటర్నల్ గా మనం వచ్చిన ఆ కంప్లైంట్ కి మనం ఎప్పుడైతే ఈ అదర్ ట్రీట్మెంట్స్ మనం ఎప్పుడైతే తీసుకున్నామో ఆ ట్రీట్మెంట్స్ వలన చాలా చాలా స్పీడ్ గా ఆ డిసీజ్ ఇంటర్నల్ గా పెరిగిపోతుందని చెప్తున్నారు అన్నమాట. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఈ ఒక్క లాజిక్ మనకు అర్థమైతే మనం ఒక అలోపతి టాబ్లెట్ వేసుకోవాలంటే మనం భయపడతాం. అదర్వైజ్ మనకి ఏ భయం ఉండదు, ఏమి ఉండదు. ఏముంది, ఎంతమంది ఉన్నారు కదా, ఆ ఇంతమంది అలోపతి వాడుతున్నారు కదా, ఏముంది మన ఒక్కరమైనా మన మందులతోనైనా తగ్గేది, మరి వాళ్ళందరూ అవే వాడుకుంటున్నారు కదా అని మనకి ఒక్కొక్కసారి అనిపించవచ్చు. బట్ కానీ కానీ మనం అర్థం చేసుకుంటే మనకి అర్థం అవుతుంది. సో ఎంతమంది అలోపతి వాడుకుంటున్నారు, బట్ కానీ డిసీజులు ఎందుకు ఇంత స్పీడ్ గా పెరిగిపోతున్నాయి? ఈ రోజు మార్నింగ్ నేను ఆ ఒక రీల్ లోని చూశాను. ఒక ఆంకాలజిస్ట్ మేడం, ఒక గైనకాలజిస్ట్ మేడం, ఆవిడ మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ మధ్య బాగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకని నన్ను అడగండి, ఎందుకంటే మాకు కూడా తెలీదు ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయో. బట్ కానీ దానికి ఏం చెయ్యాలి ఏంటి అని ఆ, చెప్తున్నారు అనమాట. సో అంటే మీరు ఏ అలోపతి డాక్టర్ని అడిగినా సరే, ఏంటి ఎందుకు ఇంతలా డిసీజెస్ పెరిగిపోతున్నాయి, దీనికి కారణం ఏంటి అని అడిగితే మాక్సిమం మెజారిటీ చెప్పేది ఒకటే, మన ఫుడ్ మారిపోయింది, మన ఎయిర్ మారిపోయింది. ఎందుకంటే నేను మాక్సిమం అందరి దగ్గర విన్నది అదే, మన ఫుడ్ మారిపోయింది, మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మన ఎయిర్ మారిపోయింది, ఇవన్నీ మారిపోయి అందుకే మనకి పెరిగిపోతున్నాయి అని చెప్తున్నారు. అందులో పూర్తిగా నిజం లేకపోలేదు, ఉంది. అది కూడా వన్ ఆఫ్ ది కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే మనకి పెరిగిపోయే డిసీజెస్ కి. అది కూడా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. బట్ కానీ మోర్ దాన్ దట్, అంతకన్నా ఎక్కువ, మోర్ దాన్ 80 to 90% ఓన్లీ మనం తీసుకునే ట్రీట్మెంట్స్ వల్ల మాత్రమే మనకి ఇంటర్నల్ గా డిసీజెస్ అన్ని కూడా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్వరికి సమాధానం చెప్పాలన్నా హోమియోపతి మందులు మాత్రమే ఎందుకు వాడాలి, అదర్ మందులు ఎందుకు వాడకూడదు అన్నదానికి మెయిన్ గా ఈ ఒక్క ఆన్సర్ సరిపోద్ది అనమాట. ఎందుకంటే అక్కడ తీసుకున్న ట్రీట్మెంట్స్ వలన జరిగేది ఏంటంటే
చాలా మంది సప్రెషన్ 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 అంటాం. బట్ ఆ జరుగుతున్న సప్రెషన్ వల్ల ఇంటర్నల్ గా ఉన్న ఆ నిద్రపోతున్న కింగ్ కోబ్రా ఏదైతే ఉందో దాన్ని తట్టి 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 లేపి ఒక్కసారే అది లేచి ఒక క్రానిక్ డిసీజ్ రూపంలో బయటికి ఒక్కసారే దాని విషయాన్ని మొత్తం కూడా చెబుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ క్రానిక్ డిసీజ్ డెవలప్ అయిపోయిందో, క్రానిక్ డిసీజ్ కి డెఫినేషన్ ఏంటి, ఎక్యూట్ డిసీజ్ కి క్రానిక్ డిసీజ్ కి స్పెసిఫిక్ గా మనకి ఒక్క హోమియోపతిలో మాత్రమే దానికి సమాధానం ఉంది. మిగతా ఏ అదర్ సిస్టమ్స్ లోని కూడా ఒక క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి, ఒక ఎక్యూట్ డిసీజ్ అంటే ఏంటి, దానికి ఎక్కడా కూడా చెప్పలేదు డెఫినిషన్. బట్ ఒక్క హ్యాన్మెన్ గారు మాత్రమే దానికి అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. అది మళ్ళా మనం ముందు ముందుకి మనం తెలుసుకుందాం. నెక్స్ట్, సో ఫస్ట్ మనకి ఇక్కడ బాగా అర్థమైంది ఏంటంటే, హానుమాన్ గారికి ఇక్కడ బాగా అర్థమైంది ఏంటంటే, పైకి ఎంత నార్మల్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉన్నా సరే ఆ మందులు ఇచ్చిన తర్వాత ఇంటర్నల్ గా ఉన్న ఆ బేసిక్ డిసీజ్, ఆ ఇంటర్నల్ గా ఉన్న ప్రైమరీ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇక్కడ చేస్తున్న ఈ డిసిమిలర్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీట్మెంట్స్ తోని ఇంటర్నల్ గా బాగా డెవలప్ అయిపోతూ 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 ఫైనల్ గా ఇన్క్యూరబుల్ డిసీజెస్ లోకి వెళ్ళిపోతున్నాయి అని అర్థం చేసుకున్నారు అనమాట. నెక్స్ట్, మూలంలో నయము కాకుండానే వ్యాధి లోపలికి అణిగిపోవటం లేదా అది స్థలాంతరమునను అంటే ప్రదేశం మార్చుకొనుట, అందలి ఇతర ధాతువులోనో అంటే టిష్యూస్, ధాతువు అంటే టిష్యూస్ లేదా కణజాలం సెల్స్, సో అవయవంలోనో మారు రూపము దాల్చుతో తుదకు జటిలము అసాధ్యమగు నానా వ్యాధుల రూపములో పరిణామం చెందుట జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఆల్రెడీ నేను ఇందాక చెప్పింది అనమాట. సో ఎప్పుడైతే అది రూట్ లెవెల్ నుంచి ఆ డిసీజు ఎప్పుడైతే క్యూర్ అవ్వలేదో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, ఆ డిసీజు లోపలికి అణిగిపోవడం, ఫస్ట్ సప్రెషన్ జరిగిపోద్ది, లేదా అది డిస్ప్లేస్మెంట్ జరిగిపోద్ది అనమాట. అది స్థలాంతరమును ప్రదేశమును మార్చుకుంటా అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కంప్లైంట్ వచ్చింది, స్కిన్ కంప్లైంట్ కి మనం ఆయింట్మెంట్లు రాస్తాం, పూస్తాం, పూర్తిగా ఈ స్కిన్ కంప్లైంట్ పోయింది. ఏముంది, స్కిన్ కంప్లైంట్ పోయింది, అంతా చక్కగా అయిపోయింది. అసలు ఆ ముందేమో గజ్జిగురుపులు బాగా కనిపించేవి, లేదా ఎగ్జిమా కనిపించేది, మొత్తం చూస్తేనే చాలా భయంకరంగా ఉండేది. సో అలాంటిది ఇప్పుడు ఏం జరిగింది, పూర్తిగా నయమైపోయింది. ఆయింట్మెంట్ రాస్తాం, మందులు వేస్తాం, దాంతో ఆ స్కిన్ డిసీజ్ పూర్తిగా నయమైపోయింది. ఇంకేముంది, అబ్బా నాకు ఎంత హాయి, ఎంత మళ్ళా నా చర్మం అంత దరిద్రంగా ఉండే నా చర్మం మళ్ళా ఎంత నిగనిగలాడుతూ వచ్చేసింది, నార్మల్ అయిపోయింది అని అనుకుంటారు. ఎవరు, పేషెంట్. పాపం అమాయకమైన పేషెంట్ అలా అనుకుంటాడు. అంతకన్నా అమాయకులైన డాక్టర్ ఏమనుకుంటారంటే, మీరు స్కిన్ డాక్టర్ ఏమంటారు, ఏముంది నా దగ్గరికి వచ్చారు ఇబ్బందికి, మందు చూడండి ఎంత అద్భుతమైన మందు ఇచ్చాను, నేను ఇచ్చిన మందుతో మీకు పూర్తిగా తగ్గిపోయి ఇంటర్నల్ గా మీకు పూర్తిగా వ్యాధి మొత్తం నయమైపోయి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి, సో అని ఆ డాక్టర్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వాడు కానీ ఎంత దురదృష్టం అంటే, ఈ డిసీజ్ మొత్తాన్ని ఎప్పుడైతే ఆయన లోపలికి తోసేసారో ఆ ఇంటర్నల్ గా ఆ డిసీజ్, అంటే మనకి ఇక్కడ బయట కనిపించిన స్కిన్ మీద ఇంకా ఏముంది కంప్లైంట్, స్కిన్ మీద మనకి కంప్లైంటే కనిపించడం లేదు. సో మొత్తం నయమైపోయిందని అనుకుంటారు ఆ డాక్టర్, ఈ పేషెంట్ కూడా. కానీ ఈ అణిగిపోవడం వల్ల అది ప్లేస్ ని మాత్రం మార్చుకుంటది. సో ఈ స్కిన్ నుంచి లోపల ఇంటర్నల్ ఆర్గాన్ ఏదో ఒక దాన్ని ఎంచుకొని దానికి అటాక్ చేస్తుంది అనమాట. అందలి ఇతర ధాతువుల్లోనూ స్థలాంతరమును ప్రదేశం మార్చుకోవచ్చు, లేదా ఆ సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు, వేరే అదర్ సెల్స్ లోకి వెళ్ళొచ్చు, లేదా అదర్ టిష్యూస్ లోకి వెళ్ళొచ్చు, లేదా అవయవంలోనూ మారు రూపం దాల్చుతో, లేదా ఇంకొక వేరే వేరే ఆర్గాన్స్ లోకి వెళ్ళిపోవచ్చు. ఫైనల్ డెస్టినేషన్ ఏంటంట, తొదకు జటిలము అంటే మోస్ట్ క్రానిక్, మోస్ట్ కాంప్లికేటెడ్, అసాధ్యమగు అంటే ఇంకా అసాధ్యం, ఇంకా దాన్ని మనం ట్రీట్మెంట్ అన్నది దానికి మనం చేయలేము.
అసాధ్యం. ఇట్స్ ఎన్ ఇంపాసిబుల్ థింగ్. అసాధ్యమగు నానా వ్యాధుల రూపములో పరిణామము చెందుడు జరుగుతున్నది అంటున్నారు. సో మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ ఇంపాసిబుల్ అండ్ మోస్ట్ ఇన్క్యూరబుల్ డిసీజ్ లోకి వెళ్ళిపోద్దంట. ఏది? ఈ ముందున్న డిసీజ్ మూలంలో నయం కాకపోవడం వలన మనకి బయటికి ఎగ్జిబిట్ అయ్యే ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వెళ్ళిపోద్ది అనమాట. సో నెక్స్ట్, సహజముగానే ఆత్మరక్షణ శత్రు నిరోధక శక్తులు గల జీవశక్తి క్రమక్రమముగా రోగిలో క్షీణించి బలహీనమగుచున్నది అన్నారు. సో ఇది కూడా చాలా చాలా అద్భుతమైన పాయింట్ అనమాట. న్యాచురల్ గానే ఏం జరుగుతుంది? డిఫెన్సివ్ మెకానిజం, ఆత్మరక్షణ అంటే డిఫెన్సివ్ మెకానిజం ఉన్న వైటల్ ఫోర్స్ లేదా శత్రు నిరోధక శక్తులు గల జీవశక్తి. శత్రు నిరోధక శక్తులు అంటే మనకి ఈ డిఫెన్సివ్ మెకానిజం అని చెప్పుకుంటాం కదా. సో ఆ డిఫెన్సివ్ మెకానిజం ఉన్న వైటల్ ఫోర్స్, ఆ డిఫెన్సివ్ మెకానిజం దేనికోసం? శత్రువులు దేన్ని కూడా లోపలికి రాకుండా ఆపాలి. అదే వైటల్ ఫోర్స్ యొక్క ముఖ్య మెయిన్ ప్రిన్సిపల్, దాని మెయిన్ ఫంక్షనింగ్ అదే. సో దాన్ని ఏమవుతుంది, అది ఈ రెండు ఉన్న సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజం ఉన్న ఈ వైటల్ ఫోర్స్ ఈ చేస్తున్న ట్రీట్మెంట్స్ వలన అది నెమ్మదిగా క్రమక్రమముగా రోగిలో క్షీణించి జీవశక్తి బాగా క్షీణించిపోద్దంట. అంటే మనం చెప్పుకునే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇమ్యూనిటీ గురించి మనం చదువుకుంటాం, ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం చదువుకుంటాం. ఆ ఇమ్యూన్ సిస్టమ్ లోని జరిగేది ఏంటి? ఏ డిసీజ్ వచ్చినా సరే అవన్నీ కూడా మనకి ఆపుతాయి, డిసీజ్ ని లోపలికి రానివ్వకుండా ఆపుతాయి. నిరంతరం కూడా అవి ఫైట్ చేస్తూనే ఉంటాయి ఆ వ్యాధితో. సో కొన్ని సందర్భాల్లో అది ఏమీ చేయలేని పరిస్థితిలో మనకి ఈ వైటల్ ఫోర్స్ ఆ చిన్న 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 రూపంలో డిసీజ్ ని మనకి బయటికి పంపిస్తూ ఉంటది అనమాట. సో ఎందుకంటే ఆ లోపల ఉన్న ఇబ్బందిని ఈ సింపుల్ ఫామ్ లోకి మనకి డిసీజ్ ని బయటికి పంపిస్తూ ఉంటది. కానీ మనం దాన్ని ఇష్టం వచ్చిన మందులతో, అసలు రకరకాలైన మందులతో, రకరకాలైన టానిక్లతో, రకరకాలైన ఇంజక్షన్లతో, రకరకాలైన టాబ్లెట్లతో ఆ డిసీజ్ ని మనం లోపలికి తోసి మన వైటల్ ఫోర్స్ ని మనమే వీక్ చేసేసుకొని పూర్తిగా ఈ డిఫెన్సివ్ మెకానిజం అని చెప్పుకునే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని పూర్తిగా సర్వనాశనం అయిపోద్ది అనమాట ఇంటర్నల్ గా. ఈ సత్యమును గ్రహించిన డాక్టర్ హానుమాన్ గారు అట్టి వైద్యము చేయుట ఆత్మద్రోహంగా భావించి సత్యాన్వేషిగా ప్రకృతిలో వచ్చు వ్యాధుల చర్యలను పలు వైద్య గ్రంథముల్లో పరిశీలింపసాగాను అన్నారు. సో ఈ ట్రూత్ ఏదైతే ఉందో ఈ ట్రూత్ ని హానుమాన్ గారు అర్థం చేసుకొని వెంటనే ఈ నేచర్ లో వచ్చే ఈ డిసీజ్ యొక్క రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా రకరకాలైన మెడికల్ బుక్స్ లోని ఆయన రిఫర్ చేస్తూ చేయడం స్టార్ట్ చేశారంట. ప్రకృతి సాగుణ్య సూత్రంపై మాత్రమే మానవ రోగములను ఔషధములతో ఆదర్శముగా నివారణ చేయును అని చెప్తున్నారు. అంటే న్యాచురల్ గా సాగుణ్య సూత్రం మనకి ఆ లా ఆఫ్ సిమిలర్స్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ ఇచ్చిన మందులు మాత్రమే ఈ మానవ రోగాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజెస్ ని ఆదర్శముగా నివారణం చేయను అన్నారు. అంటే ఐడియల్ గా క్యూర్ ఈ మందులు మాత్రమే చేయగలవు అని చెప్తున్నారు. అంటే ఏ మందులు? మనకి న్యాచురల్ గా ప్రకృతి సాగుణ్య సూత్రం అంటే ఆ లా ఆఫ్ సిమిలర్స్ కి ప్రిన్సిపల్ ని ఫాలో అవుతూ ఇచ్చిన మందులు మాత్రమే అవి ఐడియల్ గా క్యూర్ చేస్తాయి అని మనకి చెప్తున్నారు అనమాట. ఈ సూత్రమును అనుసరించి జరుపు చికిత్సలలో రోగములు అణచబడవు. సో ఈ ప్రిన్సిపల్ ని ఎవరైతే ఫాలో అవుతూ ట్రీట్మెంట్ ఇస్తారో అందులోని సప్రెషన్ అన్నదే ఉండదు. అక్కడ ఓన్లీ క్యూర్ మాత్రమే జరుగుతుంది. ఆ ఇంటర్నల్ గా ఉన్న ఆ డిసీజ్ ఏదైతే ఉందో, ఆ ప్రైమరీ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రమ్ రూట్స్
ఆ మూలం నుంచి కూడా నయం చేయగలిగే మందులు ఇవి మాత్రమే అని చెప్తున్నారు అనమాట. ఈ సూత్రమును అనుసరించి జరుపు చికిత్సల్లో రోగములు అణచబడవు, వికృత రూపములు దాల్చవు అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, బయటకి ఎగ్జిబిట్ అయిన ఆ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఈ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ మనం చేస్తామో ఖచ్చితంగా ఆ క్యూర్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా అవి వికృత రూపాలని దాల్చవు అంటున్నారు. అంటే మోర్ ఇన్క్యూరబుల్ ఫార్మ్స్ లోకి వెళ్లకుండా ఈ రూపంలోనే ఆ డిసీజ్ మొత్తం కూడా ఎన్హిలేట్ అయిపోతుందని మనకి చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఈ సూత్రాలు ఎందుకంటే మనం మెడికల్ చదివేసి మందులు ఇచ్చేయచ్చు కదా, ఏముంది, మనం అక్కడ కూడా చేసేది లా ఆఫ్ సిమిలర్సే కదా, అంతే కదా అని అనిపిస్తుంది. బట్ కానీ ఈ సూత్రాలను అర్థం చేసుకోవడం ఎందుకంటే, అసలు హోమియోపతి యొక్క అద్భుతం అర్థం అవ్వాలంటే మన ఈ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ ఆర్గనాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే మనం అంత అద్భుతంగా మనం ట్రీట్మెంట్ ని మనం ఇవ్వగలుగుతాం అనమాట. సో ఆ టైం 11:10 అవుతుంది. సో బిఫోర్ కంక్లూడింగ్ ఒకసారి